ట్రస్మా ఆధ్వర్యంలో స్కూల్స్ లీడర్షిప్ వర్క్ షాప్ విజయవంతం. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ రావు వెల్లడి. హన్మకొండ హోటల్ అశోక కాన్ఫరెన్స్ హాల్లో ట్రస్మా ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన స్కూల్స్ లీడర్షిప్ వర్క్ షాప్ విజయవంతమైందని ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ రావు మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా రమేష్ రావు మాట్లాడుతూ ప్రైవేటు స్కూల్స్ నిర్వహణలో యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, స్కూల్ మేనేజ్మెంట్లకు మెలకువల కోసం స్కూల్ ఫైనాన్స్ యాక్సిస్ లీడ్ ఇండియా ఆపర్చునిటీ ఇంటర్నేషనల్ ఆర్గనైజర్ ప్రాచీ కుమార్ ఆధ్వర్యంలో ఉదయం అవగాహన సదస్సు సెమినార్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్, ప్రధాన కార్యదర్శి రమేష్ రావు, కోశాధికారి రాఘవేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సతీష్ కుమార్, ప్రధాన కార్యదర్శి జ్ఞానేశ్వర్, కోశాధికారి ముక్తేశ్వర్, కరస్పాండెంట్ కుడా, మాజీ చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, జన్నారెడ్డి, రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అండ్ ఆఫ్టర్ లంచ్ ఏంటంటే ఒక స్కూల్ లీడర్షిప్ మీద అవర్ బైసా కరెస్పాండెంట్ అండ్ నిర్మల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి విల్ స్పీక్ ఫర్ అబౌట్ దిస్ స్కూల్ లీడర్షిప్ ప్రోగ్రామ్. అంటే ఒక కరెస్పాండెంట్ ఎలా ఉండాలి, ఇవాళ స్కూల్ లీడర్షిప్ కార్యక్రమం వరంగల్లో పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఏ కార్యక్రమాలు లేక కొద్దిగా స్తబ్దుగా ఉన్నటువంటి ప్రోగ్రాం ట్రస్మా తరఫున ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగిన విషయం. దాదాపుగా 130 మంది కరెస్పాండెంట్స్ పాల్గొంటున్నారు. అందరు రిజిస్ట్రేషన్ చేసుకొని పాల్గొంటున్నారు. సో దీని ద్వారా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గురించి, ఎన్బిసి బ్యాంకర్స్ ద్వారా వచ్చేటువంటి లోన్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, తర్వాత ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలో చెప్పడం, అది కాకుండా స్కూల్ లీడర్షిప్ ఎలా మెయింటైన్ చేయాలి, ఒక స్కూల్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, వాట్ ఆర్ ద టెక్నిక్స్ టు బి మెయింటైన్డ్ ఇన్ ద స్కూల్. ఇవాళ టీచర్ ఇస్ నాట్ సెంట్రిక్, స్టూడెంట్ సెంట్రిక్గా పనిచేయాలి. టీచర్ ఎక్కువ తక్కువ ఉన్నా ఇప్పుడు టెక్నాలజీతో కవర్ చేయొచ్చు. కాబట్టి టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేస్తూ విద్యా విధానంలో వినూత్నమైన మార్పులను అవగాహన చేసుకొని వాటికి సంబంధించినటువంటి ట్రైనింగ్ క్లాసెస్ ద్వారా ప్రైవేట్ స్కూల్స్, రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ స్కూల్స్లో ట్రస్మా ఒక ఉద్యమ స్ఫూర్తితో చేస్తున్నది. సో ఇందులో భాగంగా ఇలా వరంగల్లో ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టినాము. టీచర్స్ అందరు కూడా కరెస్పాండెంట్స్కి అందరికీ టీచర్స్కు కరెస్పాండెంట్స్ కలిపి ప్రోగ్రాం చేసేటువంటి విషయంలో భాగంగా ఇవాళ కరెస్పాండెంట్స్కు టీచింగ్ టెక్నిక్స్ ఎలా ఉంటాయి, అలాగే పిల్లలకి ఎంత సులువుగా విద్య బోధించవచ్చు, అలాగే రిసోర్సెస్ ఎన్ని తీర్లు ఉన్నాయి. ఇవాళ ఇంతకు ముందు కాలంలో మేము చదువుకునేటప్పుడు టీచర్ ఈజ్ ఓన్లీ ద రిసోర్సెస్. నౌ దే హ్యావ్ యాంపుల్ రిసోర్సెస్, మెనీ రిసోర్సెస్, చాలా రిసోర్సెస్ ఉన్నాయి. అవన్నీ యూజ్ చేసుకుంటూ ఎలా విద్యను కొనసాగించవచ్చు, ఎలా విద్యను ప్రాక్టీస్ చేయవచ్చు అనే దాని మీదనే ఇవాళ వర్క్షాప్ జరుగుతుంది. సో శ్రీనివాస్ రెడ్డి గారు కీనోట్ స్పీకర్గా ఉంటారు. బైసా నుంచి వచ్చిన వారు, నిర్మల్ ప్రెసిడెంట్, ట్రస్మా ప్రెసిడెంట్ వచ్చిండ్రు. సో వీల్ కంటిన్యూ ద ప్రోగ్రామ్ టు అప్ టు 4:30 in the PM. My name is Prachi Kumar and I work with Opportunity International. As an organization, we work on supporting affordable private school sector, the budget private school sector. In major 2 programs, we help them in supporting them to understand financial management and how finances work with schools. So we do these free workshops for school owners to create awareness among them. And we also do an quality program where we help them with teacher professional development and school leader capacity building. Thank you. Which कौन से डिस्ट्रिक्टों में लगाया मैडम अब तक? So we are present across 32 different countries in the world, and in like district wise, I mean we work with the entire states. Your name? My name is Prachi Kumar. It's called Opportunity International, and we are present all across in 32 different countries. Their head offices है, पर से हैदराबाद में नहीं. Thank you. Opportunity International is a not-for-profit, so it's a not-for-profit organization, and we do these free workshops for school leader capacity building and also helping them to understand financial management tools and providing them a platform for accessing financial opportunities so that they can grow their school. Thank you. And all my school leaders. We play a key role in the society, but we doesn't have any recognition in the society. మనం చాలా పెద్ద పాత్ర పోషిస్తాం.